హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీ పచ్చడి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ఒక పెద్ద కప్పు సైజు తీసుకొని, పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకోండి, ఉప్పు కొద్దిగా, కరివేపాకు, ఆయిల్ కొద్దిగా, జీలకర్ర అర స్పూను, పోపు దినుసులు 1 స్పూను, ఎండుమిర్చి 2, వెల్లుల్లిపాయలు 3 తీసుకోండి, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వాటర్లో నానబెట్టుకోండి. ముందుగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేయించుకోండి. ఇది మనకి ఇడ్లీలోకి కానీ, కిచిడీలోకి కానీ, దోశలోకి కానీ ఇందులోకైనా ఇది సర్వ్ చేసుకోవచ్చు పచ్చడిని. ఇది ఒక 2 నిమిషాల పాటు పచ్చిమిర్చిని దోరగా వేయించుకోండి. దీంట్లోనే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా దోరగా వేయించుకోండి. మరి వేయించుకోకూడదు, మాడేలాగా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఒక 3 వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక అర స్పూను, కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ కూడా మనకి ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. ఇవి మనకి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, చింతపండు కూడా కొద్దిగా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. అదే కళాయిలో మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి ఒక 2 సన్నగా తుంపి వేసుకోండి. దీంట్లోనే మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు వేసుకోండి. అలాగే కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఈ పోపుని మనం కొబ్బరి పచ్చడిలో వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ పోపునంతా కూడా ఈ చట్నీలో వేసుకోండి. అంతే, మనకి ఇడ్లీ చట్నీ రెడీ అయినట్టే. ఈ చట్నీ ముందుగా మనం రెడీ చేసుకొని ఇడ్లీలోకి కానీ, దోశలకు కానీ, పెసరట్లకు కానీ, ఉప్మాలకు కానీ, లేదా కిచిడీలకు కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.